ముఖ్యమంత్రి కేసీఆర్ తాను దత్తత తీసుకున్న గ్రామాలు ఎర్రవెల్లి నర్సన్నపేటలో పర్యటించారు. 2 గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఇక్కడి ప్రజలతో సమావేశమయ్యారు. 2 గ్రామాల ప్రజలంతా కలిసికట్టుగా వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు. సరికొత్త వ్యవసాయ పద్ధతులతో ఎర్రవెల్లి నర్సన్నపేట గ్రామాలు తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. వర్షాలు బాగా పడినందున రైతులంతా రెండో పంటకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అందరి కోసం అందరం నిలబడే అలవాటు ఈసారి మొక్కజొన్న చేను కోయటంతో ప్రారంభం కావాలి. మీరు అది చేసి అట్లనే చేద్దాం కదా, మొక్కజొన్న చేను అట్లనే కోద్దాం కదా. నేను చెప్పినట్టు కోద్దామా అమ్మ? అట్లనే చేద్దామా? అట్లా చేద్దామంటే అంతా చేతులు లేవట్టుంది, మొత్తం 100% లేవట్టు, గొడవే లేదు. కాబట్టి దాని ప్లాన్ తయారు చేసేది మీరే చేయాలి. ఇప్పుడు ఆ బరువు మీరే మోయాలి. లెక్క తీయండి, నర్సన్నపేటలో మొక్కజొన్న చేను ఎన్ని ఎకరాలున్నది, కోతకాళ్ళు ఎందరు ఉండాలి, కంకులు ఇరుచుకుంటూ పెట్టేవాళ్ళు ఎందరు ఉండాలి, కంకులు మోసి వాళ్ళ ఇంటికాడ పోసేటోళ్ళు ట్రాక్టర్లో పోసేటోళ్ళు ఎందరు ఉండాలి అనే లెక్క తీసి ఆ పనికి ఉపక్రమించాలి. ఏ టైంకి అవుతుంది? ఇంకో 10-15 రోజులు టైం ఉంది మనకు. ఈ 15 రోజుల్లో లెక్కలు తీసుకొని కొడవలు జరిపించి అంత రెడీగా ఉండాలి. కోత కోసేటప్పుడు మీరు పిలిస్తే నేను కూడా వచ్చి నేను కూడా మునుము కోత బ్రహ్మాండంగా దేవునికి మొక్కి స్టార్ట్ చేద్దాం బ్రహ్మాండంగా. ఎందుకంటే దాంట్లో గొప్ప ఐకమత్యం ఉంది, ఆ పని చేయడంలో ఆనందం ఉంటుంది.